అందరికీ నమస్కారం. మీ వ్యాపారంలో ఎప్పుడైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సొచ్చినప్పుడు, అంటే డేటా అంత కరెక్ట్గానే ఉన్నా మీ మనసులో మాత్రం ఏదో చిన్న సందేహం, ఇది సరికాదేమో అనిపిస్తుందా? ఆ ఫీలింగే అంతర్దృష్టి. ఈరోజు మనం దాని గురించే, అదేనండి మన బిజినెస్ సక్సెస్కి సీక్రెట్ వెపన్ లాంటి దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. మనందరికీ ఈ ఫీలింగ్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదండి. ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యాలా వద్దా, లేదంటే టీంలోకి ఒక కొత్త వ్యక్తిని తీసుకోవాలా వద్దా. ఇలాంటి టైంలో మన లోపల్నుంచే ఒక స్ట్రాంగ్ వాయిస్ వస్తుంది, ఇదే కరెక్ట్ అని. దాన్నే మనం గట్ ఫీలింగ్ అంటాం. బిజినెస్ వరల్డ్లో దీని పవర్ ఏంటో చాలామందికి తెలీదు. సో సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ ఇంట్యూషన్ అంటే ఇదే అనమాట. ఇదేదో మ్యాజికల్ పవర్ కాదు, కేవలం గాలిలోంచొచ్చిన ఊహ అస్సలు కాదు. ఇన్నేళ్ల మన అనుభవం, మనం నేర్చుకున్న విషయాలు, వీటన్నిటినుంచి పుట్టిన ఒక స్కిల్ ఇది. టఫ్ టైమ్స్లో మనకు దారి చూపిస్తుంది, కొత్త అవకాశాల్ని పసిగట్టడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ బిజినెస్ ఇంట్యూషన్ అంటే ఏంటి? ఇది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమేనా? కానే కాదు. దీని వెనుక ఇంకా చాలా ఉంది. అదేంటో చూద్దాం. ఇది మ్యాజిక్ కాదండి, ఇది మన ఎక్స్పీరియన్స్. విషయమేంటంటే మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. మనం ఇన్నేళ్లలో చూసినవి, నేర్చుకున్నవి, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ప్రతిదీ అందులో స్టోర్ అయి ఉంటుంది. ఈ ఇంట్యూషన్ అనేది ఆ సూపర్ కంప్యూటర్ చేసే ఒక క్విక్ అనాలిసిస్ అన్నమాట. మనకది ఒక ఫీలింగ్ లాగా బయటకొస్తుంది అంతే. ఉదాహరణకు ఓ ఫేమస్ షెఫ్ ఉన్నారు. ఆయనేమన్నారంటే, నాకు 45 ఏళ్లకు పైగా అనుభవం ఉంది, అందుకే ఇతరుల కంటే చాలా ముందే నేను కొన్ని విషయాల్ని పసిగట్టగలను అని. చూసారా, ఇంట్యూషన్కి డీప్ ఎక్స్పీరియన్స్కి ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉందో. అందుకే ఈ గట్ ఫీలింగ్ని మన డీప్ ఎక్స్పీరియన్స్ని కలిపితే అదొక పవర్ఫుల్ కాంబినేషన్. మనం మన కాంపిటీటర్స్ కంటే ఒక అడుగు కాదు, 10 అడుగులు ముందుంటాం. ఇదే మన బిజినెస్కి అసలైన స్ట్రెంగ్త్. సరే, బావుంది. ఈ గట్ ఫీలింగ్ ఇంత పవర్ఫుల్ అంటున్నావు కదా, మరి దీనివల్ల మనకు లాభమేంటి? ఇది మన సీక్రెట్ వెపన్ అని ఎందుకంటున్నామో ఇప్పుడు చూద్దాం. దీనివల్ల చాలా లాభాలున్నాయండి. ఫస్ట్, డిసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు. కొన్నిసార్లు టైమే అన్నీ డిసైడ్ చేస్తుంది కదా. సెకండ్, డేటాలో కనిపించని గ్యాప్స్ని కూడా ఇది ఫిల్ చేస్తుంది. అంటే నంబర్స్ చెప్పలేని కథను కూడా మనకు చెబుతుందన్నమాట. మూడోది, ఇది మన లీడర్షిప్ మీద మనకే నమ్మకాన్ని పెంచుతుంది. దీంతో మనం కొత్త కొత్త ఐడియాలతో, ఇన్నోవేషన్తో ముందుకెళ్లగలం. సింపుల్గా చెప్పాలంటే మిగతా వాళ్లంతా ఇంకా డేటాని చూసి లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే, మనం మన గట్ ఫీలింగ్తో రైట్ టైంలో రైట్ మూవ్ వేసి క్యూలో అందరికంటే ముందుకెళ్ళిపోతాం. అంతే. చాలామంది సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ కూడా ఇదే మాట చెప్తారు. వాళ్లందరూ నాకు అప్పుడు గట్ ఫీలింగ్ వచ్చింది, అందుకే ఆ డెసిషన్ తీసుకున్నా అంటారు. అంటే వాళ్ల దృష్టిలో అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి, మిగతాది జర్నీలో నేర్చుకోవచ్చు. మన ఇంట్యూషన్ మీద అంత నమ్మకం ఉండాలన్నమాట. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంట్యూషన్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు, దాన్ని మనం ఒక స్కిల్ లాగా డెవలప్ చేసుకోవచ్చు. మరి ఆ స్కిల్ని ఎలా షార్ప్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయండి. ఒకటి, రకరకాల అనుభవాల్ని పొందాలి. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత మంచిది. 2, మన బాడీ ఏం చెబుతుందో వినాలి. కొన్నిసార్లు మనకు టెన్షన్గా లేదా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది కదా, ఆ ఫీలింగ్స్ని గమనించాలి. 3, వేర్వేరు సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. అండ్ ఫైనల్గా 4, మన గట్ ఫీలింగ్ని లాజిక్తో, ఫ్యాక్ట్స్తో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మరి మన గట్ ఫీలింగ్ని ఎప్పుడు నమ్మాలి? ప్రతిసారీ గుడ్డిగా ఫాలో అయిపోవడమేనా? దీన్ని తెలివిగా ఎలా వాడాలో చూద్దాం. చూడండి, కొన్ని విషయాల్లో ఇంట్యూషన్పై ఆధారపడొచ్చు. ఉదాహరణకు, కొత్తవాళ్లను జాబ్లోకి తీసుకునేటప్పుడు, మన బిజినెస్ డైరెక్షన్ ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నప్పుడు, లేదా పార్ట్నర్షిప్స్ గురించి. ఇలాంటి విషయాల్లో గట్ ఫీలింగ్ బాగా పనిచేస్తుంది. కానీ డబ్బుకు సంబంధించిన పెద్ద నిర్ణయాలు, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్, కొత్త ప్రాడక్ట్ లాంచెస్, ఇలాంటి వాటిలో మాత్రం కేవలం గట్ ఫీలింగ్ని నమ్ముకుంటే డేంజర్. సో సింపుల్ రూల్ ఏంటంటే, ఇంట్యూషన్ మనకొక గైడ్ లాంటిది, బాస్ కాదు. ఎక్కడైతే రిస్క్ ఎక్కువగా ఉంటుందో అక్కడ డేటాతో క్రాస్ చెక్ చేసుకోవడం మస్ట్. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తుంది, 10/9. కాదు, 9/10. 10కి 9. ఏంటిది? దేనికి సంబంధించిన నంబరిది? నమ్మండి, ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటంటే 10లో 9 సార్లు మన గట్ ఫీలింగ్ కరెక్ట్ అవుతుందట.
నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇది నిజం. అంటే మన ఇంట్యూషన్ అనేది ఏదో గాలివాటం కాదు, మన ఎక్స్పీరియన్స్ మనతో మాట్లాడుతోందన్నమాట. సో దాన్నెప్పుడూ లైట్ తీసుకోవద్దు. సో ఈరోజు మనం ఇంత మాట్లాడుకున్నాం కదా, ఒక్కసారి ఆలోచించండి. మన వ్యాపారంలో, మన జీవితంలో ఈ ఇంట్యూషన్ అనే అద్భుతమైన పవర్ని ఎలా వాడుకోవాలి? మన నెక్స్ట్ బిగ్ సక్సెస్ బహుశా మన గట్ ఫీలింగ్లోనే దాగి ఉందేమో. ఆలోచించండి. ధన్యవాదాలు.